హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్. సో ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూకి వచ్చాం. సో ప్రత్యేకమైనది నేను ఎందుకు అంటున్నానంటే, సో మన ముందు కూర్చున్నారు మూసాపేట్ మల్లేష్ యాదవ్ గారు. సో తనని ఎందుకు స్పెషల్ అని అంటున్నానంటే, సో ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అనే దానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే హీఈస్ 76 years old, బట్ ఆయన టాలెంట్ చూస్తే హీఈస్ లైక్ ఎవ్రీ డే ఇట్స్ ఎ న్యూ డే అండ్ ఇట్స్ ఎ లెర్నింగ్ డే అనే విధంగా తను ఈ మొత్తం సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని తన 1, 2, 3 అని కాదు, 1, 2, 3 అని కాదు, మల్టీ టాలెంటెడ్ క్యాండిడేట్ హూ ఇస్ నన్ అనదర్ దాన్ మూసాపేట్ మల్లేష్ యాదవ్ గారు. సో నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు మీ గురించి మేము తెలుసుకుంది చాలా కొంచెం అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పాలనుకుంటే మీ గురించి అసలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారు, ఏంటి మీ ఇది అంతా, అసలు ఈ క్రియేటివిటీ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆర్ట్ అనేది, కళ అనేది చాలా ఇష్టం అన్నమాట. నేను చిన్నప్పటి నుంచే నేను 5th, 6th క్లాస్ నుంచే వేయడం మొదలు పెట్టాను. నేను నేర్చుకుంటా పోయిన తర్వాత నేను SSC కంప్లీట్ అయిన తర్వాత మా ఫాదర్ ఇది చూసి ఇతనికి ఏదైనా ఆర్ట్లు వేయాలని చెప్పి అప్పుడు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో నాకు జాయిన్ చేశాడు అనమాట మా ఫాదర్. అప్పుడు అట్లా నుంచి నా జర్నీ మొదలైంది. ఆర్ట్ మీద, ఫోటోగ్రఫీ మీద, ఈ న్యాచురల్ బ్యూటీ మీద చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సోషల్ వర్కింగ్, తర్వాత ఎక్కడైతే ఈ అన్యాయం జరిగితే దాని గురించి మాట్లాడడము, అవన్నీ చేయడము జరిగింది అన్నమాట. ఇప్పుడు 2010లో నేను రిటైర్ అయిన తర్వాత ఆఫీస్లో అప్పుడు నా యాక్టివిటీ ఇంకా ఎక్కువయ్యింది, చాలా పెరిగింది. ఈ లాక్డౌన్లో ఒట్టి కూర్చోలేక నేను కింద గార్డెన్ అంతా పెయింటింగ్స్, ఈ గార్డెన్ వర్కింగ్, యూట్యూబ్లో చూసుకుంటా కార్ రోబోస్ తయారు చేశాను నేను. తర్వాత అది బ్లూటూత్ స్పీకర్స్ కూడా అన్ని విడి భాగాలు తీసుకొచ్చి అసెంబ్లీ చేసి కట్టెతో బాక్స్ తయారు చేసి అది తయారు చేయడము. మరి సిరీస్ బల్బ్స్ ఉంటాయి కదా, అవి కూడా విడి కొనుక్కొని సోల్డరింగ్ చేసుకుంటా అవి ఒక 1000-1200 దాకా సిరీస్ దీపావళికి ఏదైనా ఫెస్టివల్స్ ఈ ఇంట్లో డెకరేషన్ గురించి అది తయారు చేశాను. తర్వాత నాకు యాంటిక్ అంటే చాలా ఇష్టం. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి యాంటిక్ వస్తువులు చాలా కొనుక్కొని వచ్చాను. అవి ఇంట్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇక పెయింటింగ్ అయితే నాకు రెగ్యులర్గా వర్క్, ఎప్పుడు టైం దొరికితే నేను అప్పుడు పెయింటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను. నేను ఎవరితో మాట్లాడడానికి చేయాలి. కానీ ఇది చూస్తే చూడండి, మేము యాక్చువల్గా బయట నుండే గేట్ లోపల ఎంటర్ అవుతుంటేనే ఒక కొత్త ధనం, అంటే ఒక ఆర్టిస్టిక్ లుక్, ఒక ఆర్టిస్ట్ ఇంటికి వచ్చాము. ఎవరైతే పెయింట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చినట్టు అనిపించింది. సో ఇలా రావడం వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా. సో దీనికి మూల కారణం ఎవరు, మీరేనా? నాదే మొత్తం క్రియేటివ్ వర్క్ అంతా నాదే. నాకు ఎట్లా ఐడియాలు వస్తుంటే ఆ విధంగా చేసుకుంటూ పోయినా. దీనికి మీకు సపోర్ట్ ఉందా?
సపోర్ట్ చేస్తారా? ఉన్నది. మా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తుంది. మ్మ్. నా ఎంబడి ఏదన్నా పెట్టడము చేయడం కటింగ్ దాని యూరియా అది వేయడం ఆమె చూసుకుంటుంది. ఇక నేను తొట్లు మారవడము ఎక్కడ ఏం పెట్టాలి అది అన్ని చేయడం. సో మీరు ఏదైతే ఇది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో జాయిన్ అయిన ఉన్నారు కదా, సో దాని తర్వాత మీరు 2010 వరకు జాబ్ చేశారు. సో ఎక్కడ చేశారు, అసలు ఏంటి మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగింది? నేను 1975లో జాబ్ వచ్చింది. NISIT ఇన్స్టిట్యూట్ అని, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అందులో నేను ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను. ఆర్టిస్ట్గా వర్క్ చేసి తర్వాత దాంట్లో ప్రమోషన్ అనే ఆర్టిస్ట్ కమ్ ఫోటోగ్రాఫర్గా తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఫోటోగ్రాఫ్ అక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా ఏది జరిగినా నేను ప్రోగ్రామ్స్కు అటెండ్ అయ్యి వాళ్ళ పిక్చర్స్ తీయడం, గ్రూప్ ఫోటోస్ తీయడం, పాస్పోర్ట్స్ తీయడం, అట్లా జర్నీ మొదలైంది 2010 వరకు. సో అంటే మీరు ఇది గవర్నమెంట్ కంపెనీలో గవర్నమెంట్ దాంట్లో చేశారా, లేకపోతే ఇది మీ ప్రైవేట్ గా మీకు నచ్చినట్టుగా మీరు కొనసాగించారా? లేదే గవర్నమెంట్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అది. అందులో నాకు అప్లై చేస్తే నాకు జాబ్ వచ్చింది అందులో. ఓకే, సో 2010లో మీరు రిటైర్డ్ అయిపోయాను. సో 2010 నుంచి ఇప్పటి వరకు మీరు అంటే ఇప్పుడు మీరు మీ ఏజ్ 76 అని చెప్పారు రన్నింగ్. అవును అవును. సో మీరు ఇంత ఫిట్ గా ఉండడానికి మీరు ఏంటి, మీ రీజన్స్ ఏంటి, మీ సీక్రెట్స్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టము. కొన్ని రోజులు RSSలో జాయిన్ అయ్యి అందులో చాలా రోజులు పనిచేసాను, 75 ఎమర్జెన్సీ వరకు. దాని తర్వాత కొన్ని రోజులు నాకు హెల్త్ బాగలేకుండే. నేను స్పోర్ట్స్ ఆడేటప్పుడు నాకు ఫైనల్ పార్ట్స్కు ఆపరేషన్ అయింది, ఫ్రాక్చర్ అయితే. ఒక 10 ఇయర్స్ నేను మానేసి నేను 40 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి చాచానైరు పార్కులో రన్నింగ్ చేయడం మొదలుపెట్టాను. రన్నింగ్, వాకింగ్, యోగా మూడు 1.5 అవర్ చేసి అక్కడ నుంచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడిని నేను. అట్లా కంటిన్యూగా 2010 వరకు చేశాను. దాని తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ విజయనగర్ కాలనీలో స్విమ్మింగ్. అంతకుముందు నేను స్విమ్మింగ్ నేర్చుకున్నది హుస్సేన్ సాగర్లో. 72, 73లో అప్పుడు వాటర్ చాలా బాగుండే. అప్పుడు ప్రతి ఒక్కరు, నేను ఒక్కరినే కాదు, మొత్తం ఏరియా నుంచి వచ్చి సండే సాటర్డే అయితే ఫుల్ జనాలు ఆడ. అక్కడ వెళ్ళి నేర్చుకునేవాడిని. మొత్తం నేర్చుకొని అక్కడ నుంచి బుద్ధ విగ్రహం ఉంది కదా, బుద్ధ విగ్రహం ఆపోజిట్ అమ్మవారి టెంపుల్ ఉండదు మెయిన్ మా ట్యాంక్ బండ్ రోడ్. అక్కడ నుంచి మొదలుపెట్టి బుద్ధ విగ్రహం అక్కడ టచ్ చేసుకొని ర్యాక్ టచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం. అట్లా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ కొట్టేవాళ్ళం మేము. ఇదంతా చేస్తున్నారు మీ ప్యాషనేట్ గా. మీరు 2010లో రిటైర్ అయ్యారు. దాని తర్వాత మీరు ఏదైతే ఈ ట్రెజర్ జాబ్ అని లేదంటే ఇక్కడ సెక్రటరీగా ఉంటున్నారు కదా స్పోర్ట్స్, ఇక్కడ నుండి మీకు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుందా? మీకు ఏమైనా ఇట్లా శాలరీ బేస్ చేస్తున్నారా? ఎందుకంటే మీరు 2010 వరకు సర్వీస్ లో ఉన్నారు, దాని తర్వాతనే మీరు ఇదంతా స్టార్ట్ చేశారు కదా. సో మీకు ఏమైనా సపోర్ట్ ఉందా? నాకేం సపోర్ట్ లేదు. అది వాలంటరీ సర్వీసే. ఇక్కడ కాలనీ ట్రెజరరే కానీ, అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, చాచానేరు పార్టీ సెక్రటరీగా చేసినాను అక్కడ కానీ. ఓన్లీ నేను వాలంటరీ సర్వీసింగ్ చేసినా కానీ ఎక్కడ నేను ఈ పైసల గురించి దాని గురించి నేను చూసుకోలేదు. నేను సంపాదించిన దాంతోనే సేవింగ్ చేసుకొని అందులోనే నేను మా అమ్మాయిని చదివించిన, అబ్బాయిని చదివించిన, USAకు పంపించినాను. ఇక దాని తర్వాత ఇప్పుడు కొద్దిగా అమ్మాయి సపోర్ట్ తీసుకున్నాక దాంతో హ్యాపీగా హాయిగా, ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఏం నాకు వేరే ఆలోచన లేదు. నా వర్క్, నా ఆర్ట్, నా ఎక్సర్సైజ్, ఈ మూడే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాయి. అంతే అంతే. సో ఇదంతా మీ ప్యాషన్ అనేది అర్థమవుతుంది. సో ఇది కాకుండా మీ ఫ్యామిలీ లైఫ్ ఏంటి అసలు? మీరు ఏమంటారు, చదువుకున్నారు, పెళ్ళి ఎప్పుడు అయింది, అసలు ఏంటి మీది? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన వివాహమా, ఎలా అసలు? నాది అరేంజ్ మ్యారేజే, లవ్ మ్యారేజ్ ఏం కాదు. మా అమ్మాయి మా వైఫ్ వచ్చి బాంబే. అక్కడ మా రిలేటివ్స్ ఉంటారు. ఆ సంబంధం వస్తే అక్కడ వెళ్ళి చూసి నాకు నచ్చింది. నాకు 79లో మాకు మ్యారేజ్ అయ్యింది. 46 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. నాకు చాలా సపోర్ట్గా ప్రతి దానికి, ప్రతి ఆర్ట్ చేసినా ఏది చేసినా కూడా నాకు సపోర్ట్గా ఉండి ఇంతవరకు నాకు జర్నీకి సపోర్ట్ చేసిందంటే ఆమె వాళ్ళే. ఇదంతా జరిగింది.
సో మీరు ఈ చివరిగా ఇచ్చే యువతకి ఇచ్చే సందేశం ఏమనుకుంటున్నారు? అంటే మీ ఏజ్ ని బట్టి ఇప్పుడు ఇవాళ యువతని మీరు చూస్తున్నారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత ఎక్కువ సోషల్ మీడియా, యూట్యూబ్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్ అని మొదలైన నుంచి చాలా మటుకు యూత్ 60-70% అలానే ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు. ముందు వాళ్ళు చేయవలసింది కంప్లీట్ తన చదవడం పూర్తి చేసి జాబ్ చేసుకొని దాని వెంబడే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హెల్త్ కాన్షియస్ అనేది కంపల్సరీ ఉండాలి. దానికి తినడమే కానీ మార్నింగ్ లేస్తేనే మనం హెల్త్ గురించి వాకింగ్, జాగింగ్ ఎంత టైం దొరికితే అంత టైంలో చేస్తే ఈవినింగే కానీ మార్నింగే కానీ ఈ సండేస్ కనీసం వారానికి 3 రోజులు 4 రోజులైనా చేస్తే తన బ్లడ్ ప్రెషరే కానీ తర్వాత బీపీ తర్వాత షుగర్ ఇటువంటి రాకుంటే నువ్వు ఎక్కువ కాలం బతకడానికి ఉంటుంది, నువ్వు ఎక్కువ సంపాదించడానికి ఉంటుంది, నువ్వు ఎక్కువ వర్క్ చేయడానికి నీకు స్తోమత ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే కంపల్సరీ జాగింగ్, వాకింగ్తో టైం టు టైం దీన్ని ఒక సిస్టమేటిక్గా ఉంటేనే వాని ఇవాళ జీవితానికి రేపటి జీవితానికి సుఖంగా ఉండగలుగుతారు అన్నమాట. వెరీ నైస్. సో చాలా చాలా సంతోషం అండి మీరు ఇది చెప్పండి. ఏంటంటే ఒక స్ఫూర్తిని, ఒక ఇన్స్పిరేషన్ లాగా మీరు మాట్లాడారు. సో చూసారు కదా, విన్నారు కదా, ఇదే మన పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే మట్టిలో మాణిక్యం అనే ప్రోగ్రామ్ కి మూసాపేట్ మల్లేష్ యాదవ్ గారితో మొదలు పెట్టాం. సో మరిన్ని కొత్త విషయాలతో, కొత్త వ్యక్తులతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. చలో, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.